ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న కట్ ఆఫ్ తేదీ 2020 ఆగస్టు 26కు ముందు 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలోని ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఎల్ఆర్ఎస్ కింద మొత్తం 25,70,000 ప్లాట్లను ఏకకాలంలో క్రమబద్ధీకరణ చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. దీంతో 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు ప్రజలకు ఊరట లభించనుంది. లేఅవుట్లలోని 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో సదరు డాక్యుమెంట్స్తో క్రమబద్ధీకరించే అవకాశం కల్పించింది. ఈ మేరకు వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో నిషేధిత జాబితా వివరాల పరస్పర జాబితా సాఫ్ట్వేర్ అనుసంధానం ప్రక్రియలను పూర్తి చేసింది పురపాలక శాఖ. అర్హులైన దరఖాస్తుదారులు వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ ఎల్ఆర్ఎస్ నిబంధనల సవరణ 2020 ఆగస్టు 26కు ముందున్న లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్, అర్హమైన ప్లాట్లకు ఆటోమేటిక్గా ఎల్ఆర్ఎస్ ఫీజు ఖరారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరిస్తే పునః పరిశీలనకు అవకాశం. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైంది. కట్ ఆఫ్ తేదీ 2020 ఆగస్టు 26కు ముందు 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించింది రేవంత్ సర్కార్. తాజాగా నిబంధనల్లో మార్పు చేసి అంతకుముందు అభివృద్ధి చేసిన లేఅవుట్లలోనూ 10% ప్లాట్లు రిజిస్టర్ అయ్యుంటే వాటికి కూడా ఎల్ఆర్ఎస్ వర్తింపచేయాలని నిర్ణయించింది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే 10% ప్రాసెసింగ్ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తం వెనక్కు ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తుల పరిష్కారాన్ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. చెరువులు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలోని సర్వే నెంబర్లలోని ప్లాట్లకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల శాఖలు పరిశీలించి పరిష్కరిస్తాయి. నిషేధిత జాబితా, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లలోని ప్లాట్లు మినహా మిగతా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. ఆయా యజమానులు గడువులోగా ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. అయితే ఓపెన్ స్పేస్ ఛార్జీలను భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించొచ్చు. దీన్ని వినియోగించుకున్న వారికి మాత్రం 25% రాయితీ ఉండదని అధికారులు తెలియజేశారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎల్ఆర్ఎస్ పోర్టల్ llrs.telangana.gov.inకు వెళ్లి సిటిజన్ లాగిన్ కింద మొబైల్ నంబర్ను నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. తర్వాత దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను పురపాలక శాఖ అక్కడ పేర్కొంటుంది. ఏవైనా అదనపు సమాచారం కోరితే అందుకు సంబంధించిన ఆధారాలతో ఆయా పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పునః పరిశీలనకు పంపించాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరణ కాకుంటే నేరుగా పోర్టల్లో ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తారా లేదా అన్న ఆప్షన్ను ఎంచుకోవాలి. ఈ రెండు కలిపి కడితేనే 25% రాయితీ లభిస్తుంది. నిషేధిత జాబితాలో లేని చెరువులకు, 200 మీటర్ల పరిధిలోకి రాని సర్వే నెంబర్లలోని ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాల జారీ సోమవారం నుంచి మొదలుపెట్టింది. ఏవైనా కారణాలతో దరఖాస్తులు తిరస్కారానికి గురైతే పునః పరిశీలనకు అవకాశమిచ్చింది.